హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ బ్యాక్ టు శ్రావస్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ నేను ఈరోజు మీకు కొత్త రెసిపీ చూపించబోతున్నాను. అదే గోబీ మంచూరియన్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. సో ఫస్ట్ నేను ఆల్రెడీ గోధుమ పిండి తీసుకొని మెత్తగా సాఫ్ట్గా ఉండేలాగా చపాతీ పిండి మనం ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని పక్కన పెట్టుకున్నానండి. ఒక 10 to 15 మినిట్స్ ఇలా పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఫస్ట్ ప్యాన్ తీసుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు వేసిన తర్వాత మిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా మగ్గిన తర్వాత 1 స్పూన్ రుచికి సరిపడ కారం వేసుకోవాలి. ఆ తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి బాగా మగ్గే వరకు పెట్టుకోవాలండి. ఇలా రెడీ అయిన స్టఫ్ని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత నేను ముందే చెప్పాను కదా, ఇలాగా ఆల్రెడీ నానబెట్టుకున్నానని చెప్పేసి పిండిని అలా 5 పీసెస్ తీసుకొని చపాతీలాగా వచ్చేలాగా మనం పట్టుకోవాలి. అలా పట్టుకున్న తర్వాత 1 by 1 5 పీసెస్ని పక్కన పెట్టుకున్న తర్వాత 1 by 1 5ని ఒకే దాంట్లో సెట్ చేయాలండి. సో ఎలా అంటే ఒకటి చపాతీది తీసుకొని ఆ తర్వాత పిండి వేసుకొని రెండు అతుక్కోకుండా పిండి వేసుకొని బాగా ఇలా అనుకున్న తర్వాత 1 by 1 అలా 5 ఒకటే దానిపైన సెట్ చేసుకోవాలండి. సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఎలా సెట్ చేసుకోవాలో అలా చూడండి. ఆ తర్వాత ఇలా 1 by 1 పెట్టుకోవాలండి. మిడిల్లో ఇలాగా పిండి వేస్తూ పెట్టుకోవాలి. ఆ తర్వాత నైఫ్ తీసుకొని 4 సైడ్స్ ఈక్వల్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత 4 పార్ట్స్ వచ్చేలాగా ఈక్వల్గా మిడిల్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ముందే ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసి పెట్టుకున్నానండి పక్కన. సో మనం బాయిల్డ్ ఎగ్స్ని తీసుకొని ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకున్న తర్వాత దాన్ని ఆఫ్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి. అలా ఎగ్స్ని పక్కన పెట్టుకోవాలి. సో ఇలాగా రెడీ అయిన స్టఫ్ ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదండి. సో ఇప్పుడు కొంచెం స్టఫ్ వేసుకొని బాయిల్డ్ ఎగ్ వేసుకొని మొత్తం ఎగ్ పఫ్ షేప్ ఎలా వచ్చేలాగా మనం పెట్టుకోవాలండి. సో వీటిని మనము ఆయిల్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత ఫ్రై చేసుకుంటే అంతే. సో అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పఫ్ రెడీ. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావస్ రెడ్డి యూట్యూబ్.